తెలంగాణ ప్రభుత్వం కాగ్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ విడుదల చేసిన నివేదికలో సంచలన విషయాలు బయటకొచ్చాయి. 2022 మార్చి నాటికి రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు కాగ్ పేర్కొంది. అప్పటి బడ్జెట్ కేటాయింపులతో పోలిస్తే సంక్షేమ పథకాలపై ఖర్చు తక్కువగా ఉందని కాగ్ రిపోర్టు వెల్లడించింది. విద్య, వైద్యం, నీటిపారుదల తదితర రంగాలకు సంబంధించిన అంశాలను ప్రస్తావించింది. కాళేశ్వరం వ్యయం భారీగా పెరిగినప్పటికీ అదనపు ప్రయోజనం లేదని కాగ్ పేర్కొంది. రీ ఇంజనీరింగ్ మార్పుల కారణంగా అప్పటికే చేసిన కొన్ని పనులు వృధా అయ్యాయని, 765 కోట్ల నష్టం వాటిల్లిందని కాగ్ నివేదిక తెలిపింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అస్తవ్యస్తంగా పనులు ప్రారంభించారని కాగ్ తెలిపింది. డిపిఆర్లో 63,352 కోట్లు చూపించి 1,06,000 కోట్లకు అంచనా వ్యయం పెంచినట్టు కాగ్ తెలిపింది. ప్రాజెక్టు నుంచి ఊహించని ప్రయోజనాలను ఎక్కువ చూపెట్టారు నివేదిక పేర్కొంది. ప్రాజెక్టు కోసం భారీగా రుణాలు తీసుకున్నారని, 5 బ్యాంకులతో 87,000 కోట్లు సమకూర్చుకోవాలని ఒప్పందం చేసుకున్నారని కాగ్ తెలిపింది. ప్రాజెక్టు నిర్వహణ కోసం ప్రతి ఏటా 700 కోట్ల నుంచి 14,500 కోట్లు వరకు ఖర్చు అవుతుందని నివేదిక అంటోంది. రుణాలు కట్టడం కోసం మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉందని కాగ్ చెబుతోంది. కాళేశ్వరం అప్పు కట్టుకుంటూ పోతే 2036లో పూర్తవుతుందని, ప్రాజెక్టు వ్యయం 122% పెరిగింది, కానీ ఆయకట్ట 52% మాత్రమే పెరిగిందని కాగ్ తెలిపింది. కాళేశ్వరం పనులు అప్పగింతల్లో నీటిపారుదల శాఖ అనుచిత తొందరపాటు ప్రదర్శించిందని, డిపిఆర్ ఆమోదానికి ముందే 25,000 కోట్లు విలువైన 17 పనులు అప్పగించారని కాగ్ రిపోర్టు పేర్కొంది. భూకంప సంబంధిత అధ్యయనాలు సమగ్రంగా చేయకుండానే మల్లన్న సాగర్ను నిర్మించారని నివేదికలో కాగ్ తెలిపింది. రెవెన్యూ రాబడి ఎక్కువ లోటును తక్కువగా చూపించారని కాగ్ నివేదిక అంటోంది. విద్య, వైద్యంపై ఖర్చులో రాష్ట్రం వెనకపడి ఉందని, మొత్తం వ్యయంలో వైద్యంపై 8%, ఆరోగ్యంపై కేవలం 4% ఖర్చు చేశారని కాగ్ చెబుతోంది. ఏపీ, తెలంగాణ మధ్య ఆస్తులు, అప్పుల పెంపకంపై పురోగతి లేదని, విభజన ఆస్తుల పంపకాలపై తగినంత దృష్టి పెట్టలేదని కాగ్ స్పష్టం చేసింది.